ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మోనికా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సూపర్ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. పూజాతో పాటు మోనికా సాంగ్ కూడా ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. అయితే పూజా హెగ్డే కంటే ఇదే పాటలో ఆమెతో కలిసి డాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అతను పూజాను బాగా డామినేట్ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క పాటతోనే ఇంతలా ఫేమస్ అయిపోయిన అతను మరెవరో కాదు, మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్. ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ఆడియన్స్ కు సౌబిన్ షాహిర్ గురించి బాగా తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఇతను ఆ తరువాతి ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్ గాను పనిచేశాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను వర్క్ చేశాడు. ఇదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అలా 2018న రిలీజ్ అయిన సుధాని ఫ్రమ్ నైజీరియా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కూడా అందుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్. కుమ్మలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచం తదితర సినిమాలతో మలయాళంలో స్టార్ నటుడిగా మారిపోయాడు సౌబిన్ షాహిర్. నిరుడు మంజుమెల్ బాయ్స్ తో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. ఇదే సినిమాతో నిర్మాతగాను సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. కాగా కూలీ సినిమా కోసం దాదాపు 7 నుంచి 8 మూవీస్ ని వదులుకున్నాడు సౌబిన్ షాహిర్. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో అతని పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మోనిక పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే కంటే ఇతడి డాన్సే బాగుందని కితాబిస్తున్నారు. కాగా ఈ సాంగ్ ఇంతగా వైరల్ అవుతున్న పూజా హెగ్డే మాత్రం నిరాశలో ఉన్నారట. ఎందుకంటే తలైవా జైలర్లో ఇలాంటి సాంగే ఒకటి తమన్నా ఆడిపాడింది. నువ్వు కావాలయ్యా అనే ఐటమ్ సాంగ్ తమన్నాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అచ్చం ఈ సాంగ్ లాగే మోనికా సాంగ్ కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశించిందంట పూజా పాప. కానీ ఈ పాట బాగా వైరల్ అవుతున్నా తనకు మాత్రం పేరు రాలేదని, ఎంతో కష్టపడి చేస్తే ఆ క్రెడిట్ మొత్తం సౌబిన్ షాహిర్ కొట్టేశాడనేది ఈమె బాధ ఉన్నట్టు కనిపిస్తోంది.